ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు, రాశి నుంచి కంటే కూడా లగ్నం నుంచి చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, రాహు మీనంలోని, కేతు కన్యారాశిలోని, అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు 24వ తేదీ నుంచి మారుతున్నాడు. సో శని కుజుల కలయిక కుంభంలో ఉంది. అలాగే రవి 14వ తేదీ వరకు, మనకి 14వ తేదీ నుంచి రవి మారుతున్నాడు మేషంలోకి, మీనంలో ఉండేటువంటి. అదేవిధంగా 25వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు మేషరాశిలోకి. ఈ యొక్క క్రమంలో బుధుడితో కలిసి ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడా, ఈ బుధుడు వక్రించుకుంటే మీన రాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉందనేటువంటిది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో గురువు బుధుడు ఉన్నారు. ఈ గురుబుధుల యొక్క కలయిక అనేటువంటిది లోన్స్ కోసం ప్రయత్నం చేసినట్లయితే ఫలిస్తుంది. ఎందుకంటే కేవలం గురుబుధులు ఉన్నందుకు కాదు, ఈ మాసంలో ఈ గురుబుధుల్లో బుధుడు వక్రించి వెనక్కి వెళ్ళి పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఫలితం అనేటువంటిది ఎటువంటి ఫలితం ఇస్తున్నాడు అంటే, ఈ యొక్క జాతచక్రంలో పర్టికులర్గా నీచభంగ రాజయోగము అంటారు. ఈ నీచభంగ రాజయోగం జరగడం వల్ల ఏమవుతుంటుందంటే, బుధ సంబంధించినటువంటిది ఏదైతే దోషాలు ఉంటుంటాయో ఆ యొక్క దోషాలు అనేటువంటిది తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ బుధుడు ఎప్పుడైతే వక్రించి వెనక్కి వెళ్ళి నీచభంగ రాజయోగం జరుగుతుందో, ఈ నీచభంగ రాజయోగం వల్ల వీళ్ళకి అప్పులు రావడము, అప్పులు లభించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా రెండవ స్థానాధిపతి అంటే ద్వితీయ స్థానాధిపతి ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో, ఈ మాసంలో పర్టికులర్గా మనకి ద్వితీయ స్థానాధిపతి 25వ తేదీ వరకు కూడా మీనరాశిలో ఉంటూ రాహుతో కలిసి ఉంటున్నాడు. మీనరాశిలో ఉండి రాహుతో కలిసి ఉన్నప్పుడు విదేశీ యోగాలు, విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించడము, అదేవిధంగా మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా విదేశీ యోగాన్ని కలిగింపజేస్తాడు ఇక్కడ. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో ప్రత్యేకంగా మీకు ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. వాహనాలు, గృహాలు అనుకూలత అనేటువంటిది కలుగుతుంది ఇక్కడ. మరియు మరొక విషయం ఏంటంటే, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క మాసంలో 12వ స్థానంలో, పంచమాధిపతి 12వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా, ఇది 12వ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే సెకండ్ చైల్డ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మరింత బాగుంటుంది. ఎందుకంటే 7వ స్థానాధిపతి ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాకపోతే 6వ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం నిత్య జీవితంలో చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, నిత్య జీవితంలో జరిగేటువంటి పనులు కావచ్చు, కొంచెం ఏమవుతుంటుందంటే ఏదో తెలియని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కాస్త గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది మీకు. అదేవిధంగా ఇక్కడ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో అష్టమాధిపతి, లగ్న అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో శనితో కలిసి ఉంటున్నాడు. కాబట్టి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత డిస్టర్బెన్స్ అవ్వడం కానీ, లేనట్లయితే మీరు ఏదైనా లాభం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే లాభస్థానంలో శని కుజుడు ఉన్నందుకు కాస్త ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి కానీ వస్తూ ఉంటుంది. మరియు ప్రమోషన్స్ కోసం కూడా కాస్త మీరు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏంటంటే, అరే ఇది ఇంత ప్రయత్నం చేయాలా, ఇంత గొడవ పడాల్సి వస్తుందా ఒక ప్రయత్నం చేయడానికి అన్నట్టుగా మేషరాశి వరకు ఉంటూ ఉంటుంది. ఇక మీరు ఈ 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి చాలా బాగుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది సరైనటువంటి సమయమే, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి. సూర్య భగవానుడిని చూస్తూ ప్రత్యేకంగా లాభస్థానంలో శని కుజులు ఉన్నందుకు లలితా సహస్రనామాల్లో ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక అనేటువంటి నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి నేను 2-3 నెలల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను,
ఈ శని రాహుకి ఈ కుజ రవులు సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీనివల్ల కొన్ని డిఫరెంట్ అంటే కొంత లోకంలో గొడవలు కావచ్చు, బాంబు పేలడాలు లాంటివి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజుల మధ్యని డిఫరెంట్ ఇవి కావచ్చు పెరుగుతుంటాయని. అయితే ఈ నెల ఏప్రిల్ మాసంలో మరియు మనకు జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్. బట్ ఇంకా ఇప్పుడు శని కుజులు కూడా కలిసి ఉంటున్నారు కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక వినోద సంబంధించిన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుంభరాశిలో శని కుజులు కలిసి ఉన్నారు. అన్ని రాసుల వారికి ఇది కేవలం ఈ లగ్నం వారి ఈ రాశి వారికి కాదు, యూనివర్సల్గా జరిగేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమండి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ప్రమాదం జరుగుతుందా, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందా? ఇక్కడ ఎందుకంటే శని కుజులు కలిసినప్పుడు సర్వసాధారణంగా యుద్ధ వాతావరణము, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, లేకపోతే నీటి ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, బాంబు పేలడాలు కావచ్చు, ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా దాంట్లో ఇరుక్కుంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక గండము అంటారు, అది నీటి గండము, అగ్నిగండము, ఎట్టైన ప్రదేశాల నుంచి కింద పడిపోయేటువంటివి కొన్ని ఉంటుంటాయి. అటువంటివి ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే వారికి తెలియకుండానే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క గోచారం ఎఫెక్ట్ పెరుగుతుంది, కానీ మిగతా అందరికీ కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకండి దయచేసి. మరి అటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అటువంటి వారు చాలా క్లియర్గా మీరు రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా లేదా లలితా సహస్రనామాలు వినడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడున్న గోచారము ఇలా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ అదర్వైజ్ ఏమీ అవ్వదు. మీ జన్మజాతకం ఎందుకు చూసుకోవాలంటే మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో మీరు చేసేటువంటి అంటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు, అంటే మీ సప్తమ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఎందులో మీకు ధనయోగం ఉంది. అదేవిధంగా మీ తృతీయ స్థానాన్ని బట్టి మీ ప్రయత్నాలు ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీ సిబ్లింగ్స్తో ఎలా ఉంటుంది, మీకు ప్రాపర్టీస్ ఏ దిశలో ఏ సమయంలో ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు ఇది సరైన సమయమా కాదా వివాహానికి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, జాబ్లో బాగుంటుందా లేనట్లయితే బిజినెస్లో బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క జాతచక్రంలో ముఖ్యంగా మీకు అనిపించవచ్చు ఏమండి మరి మన జన్మజాతకంలోనే అన్నీ ఉంటే గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది మనకి బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ఎట్లా ఉంటుంది, అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, బయట గోచారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అంటే బయట వాతావరణం బాగాలేదు, లేదా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, మనం వెళ్ళాల్సిన సమయం వెళ్ళలేకపోతుంటాం, లేదా బయట మార్కెట్ బాగాలేదు ఒక ప్రోడక్ట్కి, అప్పుడు అమ్ముడుపోతుంది. సో బయట విషయాలు, బయట వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేది గోచారము. కానీ అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఏ సమయం నడుస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని కనుక ఆశ్రయించి, అమ్మ నువ్వే దిక్కు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా ధర్మంగా, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వే దిక్కు అనుకొని మీరు కనుక మీ పనులు మీరు చేసుకుంటే అమ్మవారి మొత్తం చూసుకుంటుంది. మీకు గోచారమా జాతకమా ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.